గ్లాసు మినపప్పు పోసిన 4 పోస్తా. ఒక చెంచాడు అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. ఒక చెంచా అంతా జీలకర్ర, ఒక చెంచాడు కారం, ఒక చెంచా పసుపు, ఒక చెంచాకు ఉప్పు. ఇది బాగా కలపాలి. అయితే ఏం చేసినంటే మినపప్పు పిండిలో పోసి పట్టేయకుండా నానబెట్టి మిక్స్ చేసిన మినపప్పు. 1 గ్లాసు మినపప్పు ఇడ్లీలకు రుబ్బినప్పుడు నానబెట్టి మిక్స్ చేసిన అచ్చం పప్పు, గుండు పప్పు. ఈ పప్పు మిక్స్ చేసి పట్టిన. ఇప్పుడు మనం ఈ పిండిని, ఈ పప్పుని బాగా కలుపుకోవాలి. మూడు గంటల సేపు నానబెట్టిన పప్పు 3 గంటలలో నానిపోయింది మంచిగా మెత్తగా. మనం అప్పటికప్పుడు కావాలంటే ఇంట్లో బియ్యం పిండి ఉంటే ఇంత పప్పు మిక్స్ చేసుకోవడం, మురుకులు చేసుకోవడం బాగుంటాయి. చేద్దామని నేను చేస్తున్నా. నీళ్ళు పోసుకొని మనం మురుకుల పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లనే కొన్ని నీళ్ళు పోసుకొని జర మంచి గలిచేటట్టు, ఇది రుబ్బిన పచ్చిపిండి కాబట్టి మెల్లగా కలుపుకోవాలి. ఇక పిండి ఇట్లా బాగా మంచిగా విసుకోవాలి. పిండి కూడా ఇట్లా మంచిగా విసుకోవాలి పిండి. నూనె రాస్తున్నా మంచిగా జారుతుందని. ఇంకా ఇట్లా ఒత్తుకోవాలి. వేరే ఒత్తేది ఎందుకని చెప్పి నేను ఇళ్ళనే ఒత్తేస్తున్నా. చిన్న మంట పెట్టుకోవాలి. నూనె పొంగకుండా చూసుకోవాలి. మనం పచ్చిది వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పల్లి అయితే ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా ఒకదాని మీద ఒకటి వరకుండా ఇట్లా రౌండ్గా మనం ముక్కు చేసినట్టు ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి. వేసినాక కాకుండా ఇట్లా తిప్పితే తీయకుండా వేయకుండా సులువుకుంటా మంచిగా ఉంటాయి. ఇట్లా తిప్పుకోవాలి.
కార కంటే కొంచెం దొడ్డుగా ఇట్లా మంచిగా కరకర అంటే మంచిగా కాలి. మీరు కూడా చేసుకోరు, అప్పటికప్పుడు పిండి మిక్సీ వేసుకొని బియ్యం పిండి ఇంట్లో ఉంటుంది కదా రెడీ. Yeah.